ఎందుకంటే ఇప్పుడు ఈ వాదన విన్నారు కదా, బహుశా ఏంటంటే ఇదే వాదన బయట చాలామంది ఆడపిల్లలు భయపడుతూ ఉంటారు. అమ్మో! వాడితో వాలంటరీగా మనం వెళ్ళాము. మనం ఏమి అక్కడ ఆడేం నన్ను బలాత్కరించలేదు. ఐ అగ్రీడ్ ఫర్ దట్ దిస్ థింగ్ అని అనేటటువంటి ఆలోచన వచ్చేటప్పటికి ఆడపిల్లలు ఏమనుకుంటారంటే కనుక వాడిదేం తప్పు, వాడిది 50% తప్పు ఉంటే నాది కూడా 50% తప్పే. లేదంటే రేపు పొద్దున ఏదైనా పెద్దల మధ్యన కానీ లేదంటే ఏదైనా లా సిస్టంలో కూర్చుంటే కనుక వాడి మీద తక్కువ అభాండం పడుతుంది. ఒక ఆడపిల్లగా నా మీదే తక్కువ అభాండం పడుతుంది. మా అమ్మ నాన్న ఊరేసుకుని చచ్చిపోతారు. అసలే తెలియకుండా దొంగతనంగా చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు కంప్లైంట్ చేయరు అనమాట. కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి క్రూరత్వంగా ఆలోచించి ఇంత భయంకరంగా ఆలోచించేటటువంటి వాళ్ళు ఎక్కడన్నా ఉంటుంది. మీడియా జ్ఞానం అనేటటువంటిది పెరిగిపోతుంది. గ్యాడ్జెట్ యూసేజ్ అనేది పెరిగిపోతుంది. సోషల్ మీడియా అనేది విచ్చలవిడిగా పెరిగిపోతుంది. అలాంటప్పుడు మనం ఎంత కౌన్సిలింగ్ చేసినా కూడా పనిష్మెంట్ అనేటటువంటిది ఇలాంటి వాళ్ళకి ఈరోజు బహిరంగంగా ఇక్కడే ఇచ్చి పోలీస్ స్టేషన్కి పంపించడం అనేది ఒక ఎత్తు. ప్రధానంగా ఇటువంటి ఆడపిల్లల్ని మనం కౌన్సిల్ చేయటం అనేది కూడా ఇంకో ఎత్తు మేడం. ఆ ప్రేమ అనేటటువంటి మొత్తం ఏంటంటే ఏం తప్పు చేస్తున్నాం అనేది తెలియకుండా చేస్తుంది. కాబట్టి వీళ్ళకి ఆ కంట్రోల్స్ నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. ఓకే. రమ్య మేడం. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. మేడం యాక్చువల్గా కూర్చున్న ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ పేర్లు మనకి చెప్పలేదు కానీ నేనైతే వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మాత్రం ఒక స్టెప్ వేసి ముందుకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలని ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగిన ఏ అమ్మాయి కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే సీక్రెట్గా మనం ఒక 20 కేసెస్ ఇట్లాంటి లీగల్ ప్రొసీడింగ్స్లో మాట్లాడితే అందులో ఒక కేసు ఖచ్చితంగా ఇలాంటిది ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున ఫ్రీడమ్ అంత ఎక్కువైపోయింది. విచ్చలవిడిగా లవరు అనేది కామన్. లవర్ లేకపోతే ఇన్సల్ట్ కింద ట్రీట్ చేస్తున్న సందర్భాలు. సో లవర్ ఉంటాడు, లవర్ ఉన్నారు అంటే ఫిజికల్ రిలేషన్ గట్టిగా మనం చూడండి ఇన్ని ఎపిసోడ్స్లో మనం చేస్తుంటే ఇది చీకట్లో నడుస్తుంది కాబట్టి కొంచెం ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మళ్ళీ రెగ్యులర్ లైట్స్ ఉన్న టీవీ షోల్లో కూడా రారు. ఎందుకంటే ఫేస్లు కనిపిస్తాయి కాబట్టి. సో ఇట్లా వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారంటే దీనికంటే ముందు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఫిజికల్ రిలేషన్ కమిట్ అయిపోయారు కాబట్టి బయట వాళ్ళకి చెప్తే పరుగు పోతుంది. దానికంటే మనకి మనమే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఎంతవరకు ఉందని జరిగిన ఇన్సిడెంట్స్ ఏవి 99% ఇలాగే బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం చేయాల్సిన పని ఏంటంటే యాక్చువల్గా అమ్మాయిలు, నేను మా షో తరపు నుంచి మాట్లాడుతున్నానండి. పర్సనల్ అంటే ఒకప్పుడు మనస్సు మాత్రమే. నీ మనసులో ఏముందో భూప్రపంచంలో పక్కనోడికి కూడా తెలిసేది కాదు. ఆ మనసు దాటేసి డైరీల దాకా వచ్చారు. పర్సనల్ డైరీలు రాసుకునే వాళ్ళు ఒకప్పుడు. అది ఎవరికి మ్యాక్సిమం వాళ్ళ తదనంత వాళ్ళు సీక్రెట్గా దాచుకున్నంతకాలం ఉండేది. తర్వాత ఏదో ఇళ్లలో వాళ్ళకి తెలిసేవి తప్ప అది కూడా అంతగా పెద్ద స్పాయిల్ అవ్వలేదు, లైఫ్ని స్పాయిల్ చేయలే. కానీ ఈరోజు పర్సనల్ అని చెప్పుకుంటున్న ఫోన్ ఏదైతే ఉందో అది పర్సనల్ కానే కాదు. ఇట్లా ఒక క్లిక్ తోటి వాళ్ళ జీవితాలు రోడ్ల మీదకి వచ్చేయడానికి అవకాశాలు ఉన్న ఒక ఫోన్ని మనం ఎంత దారుణంగా మిస్యూజ్ చేస్తున్నామంటే దానికి వీళ్ళ కేసు కూడా ఒక ఎగ్జాంపుల్ కింద లెక్క. ఏంటి పర్సనల్ అనుకుని ఒక వీడియోలు తీసుకుంటున్నారు, పర్సనల్ అనుకుని బాయ్ ఫ్రెండ్స్తో న్యూడ్ ఫొటోస్ పంపించుకుంటారు, బాత్రూమ్స్లో స్నానాలు చేస్తూ పంపించుకుంటారు. ఆ బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటారా లేదా ఏమీ తెలియదు. ఆ ఎమోషన్స్ని వీళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల మనం చూస్తున్నామంటే చాలా తక్కువ. ఏ ఏజ్ అని కాదు, ఏ ఏజ్ వాళ్ళు అన్నా ఆ ఒంటరితనం వల్ల కానీ అవతల వాళ్ళు ఆ నైట్ టైం జరిగే ఇన్సిడెంట్లో ఖచ్చితంగా మాట్లాడతారు. మీకు డే టైం కంటే కూడా నైట్ టైమే ఇట్లాంటివి ఎక్కువ వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ఖాళీ బాగా ప్రైవసీ దొరికింది. ఒకప్పుడు 8కో 9కో నిద్రపోయే వాళ్ళు కాస్త ఇప్పుడు 12, 1 గంట వరకు అసలు ఎర్లీగా పడుకునే వాళ్ళని ఇన్సల్ట్గా చూసుకునే సిచ్యుయేషన్స్ నుంచి అర్ధరాత్రుల వరకు మెలకుగా కూర్చొని చేస్తున్న పనుల వల్ల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఇందులో మరి ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఇద్దరూ జాగ్రత్తగా ఉండాలి. అందులో అమ్మాయిలు ఇంకా బాగా జాగ్రత్తగా ఉండాలి. లవరు అని నమ్మి మీరు ఈరోజు శరీరాన్ని ఇవ్వడం వల్ల అది మార్కెట్లోకి వచ్చింది. మీ శరీరంతో ఇంకొకళ్ళు బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ వాడుకుంటే ఈ రోజున క్యారెక్టర్ పోవడం, అంటే మీ శరీరం పోవడం తర్వాత సంగతి, సొసైటీలో క్యారెక్టర్ పోయేంతగా బ్లాక్మెయిల్ చేశారు. అప్పుడు మీరు వెళ్ళాల్సిన ఫస్ట్ పని ఏంటో తెలుసమ్మా? లవర్ దగ్గరికి కూడా కాదు. తప్పు జరిగిపోయింది, మీ తప్పును కడుపులో పెట్టుకునే వాళ్ళు మీ తల్లిదండ్రులు మాత్రమే. తల్లిదండ్రులకి చెప్పాలి. మీ క్యారెక్టర్ ఎక్కడ పోదు తల్లిదండ్రులకి చెప్పడం వల్ల. వాళ్ళకి చెప్తే దీన్ని ఏ రకంగా డీల్ చేయాలి ఏంటి అని అనుకుంటారు. నువ్వు భయపడ్డావు కదా, సొంత లవర్కి చెప్పడానికి భయపడ్డావు. కానీ సీన్ ఏంటో తెలుసా? మీ లవరే క్రిమినల్. ఆ అమ్మాయి సొంత లవర్కి చెప్పడానికి భయపడింది. లవరే క్రిమినల్ ఇక్కడ. వీళ్ళు లవర్సే కాదు నాన్న, లవ్ అనే ట్రాప్లో అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూ అందరు వీడియోలు తీసుకుంటూ మార్కెట్లో అమ్ముకుంటున్న బ్యాచ్. మేడం మీ మార్కెట్ మాట్లాడదు. నువ్వు మాట్లాడింది చాలా ఆగమ్మా.
ఎందుకంటే మీరు ఇక్కడ కూర్చునే స్టేజ్ కాదు, జైలుకి వెళ్ళాలి, జైలుకి వెళ్తురు కానీ ఆగండి. ఎందుకంటే మిమ్మల్ని ఎట్లా నేను పంపించేయలేను, నాకున్న బీపీకి అసలు పంపించను. వాళ్ళకి ఎందుకు కౌన్సిలింగ్ ఇస్తున్నానంటే వాళ్ళ తరపున కొన్ని లక్షల మంది బయట అమాయకులు ఉన్నారు మీలాంటి ఎదవల చేతుల్లో మోసపోతూ, వాళ్ళకి న్యాయం చేయడానికి వాళ్ళకి క్లారిటీ ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నా. మీరు ఎవరి దగ్గరికి పంపించాలో ఆలోచిస్తాను. ఒక సెకండ్ ఆగండి, కంగారు పడుతున్నారు. పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తే పేరెంట్స్ ఇలాంటి ఎదవల్ని ఏం చెయ్యాలా అని చెప్పి ఆలోచించి పోలీస్ స్టేషన్కి వెళతారమ్మా, లేదా వాళ్ళ పెద్ద ఇళ్లలో వాళ్ళతో మాట్లాడతారు. దయచేసి ఇట్లాంటి అమ్మాయిలు ఎవరన్నా కానీ సీక్రెట్గా ఒక నిప్పుని చేతిలో దాచుకోవద్దు, శరీరమే కాలిపోతుంది. ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం అనేది బేసిక్. లేదు మేము చెప్పలేమండి, ఇంట్లో వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకో, చాలా తక్కువ మంది అట్లా రిసీవ్ చేసుకొని వాళ్ళు. ఖచ్చితంగా ఏ తల్లిదండ్రులన్నా రిసీవ్ చేసుకుంటారమ్మా. లేదు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పర్సనల్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే, లేదా అడ్వకేట్నన్నా కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇటువంటి కేసులు చాలా సీక్రెట్గా డీల్ చేస్తారమ్మా. ఎవరి విషయాలు బయటికి రావు. ఇంక్లూడింగ్ కంప్లైంట్లో మీ పేర్లు కూడా మెన్షన్ చేయరు, ఛార్జ్ షీట్లో మీ పేర్లు కూడా ఉండవు. అర్థమవుతుందా? ప్లీజ్ దయచేసి ఇది తెలుసుకోండి. మా పేర్లు ఉంటే రేపొద్దుట మా మ్యారేజ్లు అయినాక ఎవరికన్నా తెలిసిపోతుందేమో అని. ఇలాంటి క్రిమినల్స్ని మీరు ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళని మేము ఎక్కడికి పంపించాలో పంపిస్తాం. ఇన్ కేస్ మీరు ఇక్కడికి కూడా రాకపోతే అక్కడ ఆల్రెడీ వాళ్ళ ఫోన్లు ఇవ్వట్లేదమ్మా. ఎంతమందినో వీళ్ళు సర్వనాశనం చేసి ఉంటారు, క్లియర్గా అర్థమవుతుంది మాకున్న సీనియారిటీకి. సో కొంతమంది అమ్మాయిల్ని మీరు సేవ్ చేసిన వాళ్ళు, ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా ఇది నడుస్తూనే ఉంటుంది. మీరు ఇన్కోస్ తప్పించుకొని వెళ్ళిపోయినా వీళ్ళకి బోర్ కొట్టి వదిలేశారనుకో, మీరు ఏదో అమ్మాయిని దులుపుకొని ఇద్దరితోటే కదా అని అనుకుంటారేమో. వీళ్ళకున్న ఈ వయసుకి ఇప్పటికి ఇంకో 10-15 ఏళ్ళు ఇదే ట్రెండ్, తర్వాత బిజినెస్లోకి దిగుతారు. అర్థమవుతుందా? సో మీరు ఇప్పుడు చాలా మంది అమ్మాయిల్ని సేవ్ చేసినట్లే లెక్క. ఇలాంటి స్టార్టింగ్ మిస్టేక్ కూడా రిపీట్ అవ్వద్దు. ఎందుకు ముందే ఫిజికల్గా, తర్వాత అంతా పెళ్ళైనాక చచ్చేది అదే కదా. ముందే కమిట్ అవ్వడం వల్ల ఈ రోజున బ్లాక్మెయిల్ అయ్యి మీ జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఫిజికల్గా ముందు కమిట్ అవ్వద్దు. లవ్వే అయితే అయ్యిద్ది, గొంగర అవ్వకపోతే వేరే వాడిని పెళ్లి చేసుకుంటారు. కనీసం పవిత్రంగా ఉన్నామన్న ఫీలింగ్ అన్నా ఉంటుంది కదా. అర్థమవుతుందా? ఇప్పుడు మీ షోలో అమ్మ, మీ కేసు నేను ఎక్కడితో వదిలేయాలనుకోవట్లే, మీ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాలి. ఇది ఇన్ఫామ్ చేస్తే మేము పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసినాక ఆ కేసుని కంటిన్యూ చేయాలి అంటే మీరు ఇక్కడే భయపడేలాగా ఉన్నారు వీళ్ళు చేసే రౌడీ వేసానికి. పేరెంట్స్ కొద్ది మళ్ళీ వాళ్ళకి తెలుస్తాయి వాళ్ళు. ఏం పర్లేదు నాన్న, ఎందుకంటే మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకే, మేము ఆ రోజే పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి ఉంటే ఖచ్చితంగా మా ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఉండేది, ఈ ఎదవతో ఇంకొక ఎదవతో పడుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు అని మీకు తెలియాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు చాలా లక్షల మందికి రిప్రజెంటేటివ్స్. మీకు డౌట్ ఉంది కదా, మీ పేరెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతారో విందాం. ఎందుకంటే మీ పేరెంట్స్ లేరు, మీ వెనకాల ఎవరు లేరు అనే ధైర్యంతో ఈ ఎదవలు ఎట్లా చేస్తున్నారు. అర్థమవుతుందా? మీ పేరెంట్స్ సపోర్ట్ చేయకపోతే వాళ్ళతో మాట్లాడే బాధ్యత మాది. ఇప్పుడు ప్రెజెంట్ మాట్లాడతాం. అర్థమవుతుందా? వాళ్ళకి తెలియాలి నాన్న. తెలియకపోతే వీళ్ళు ఇంకా జీవితకాలం మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. మీకు ఇళ్లలో ఎవరో పెళ్ళిళ్ళు చేస్తారు, వాడితో బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. జీవితకాలం మీరు ఈడు కాకపోతే ఇంకొకటి అని వెళ్తూనే ఉంటారు. అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. మీ వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని వాళ్ళకి తెలియాలి. అర్థమవుతుందా నాన్న? మీ పేరెంట్స్ నెంబర్ ఇచ్చావట, డైరెక్టర్ గారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మాట్లాడమన్నారు. మాట్లాడుతున్నాం. ఒక నెంబర్కి మాట్లాడుతాం. నీకు భయం ఉంది కదా, పేరెంట్స్కి తెలిస్తే ఏదో అవుతుందని. వీళ్ళతో మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత వీళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడండి. అలాగే మీకు భయపడితే ఓకే, భయపడపోతే వాళ్ళ పేరెంట్స్కి కూడా మీ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయమని చెప్తాం. అందరూ కలిపి రేపు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దరు. వీళ్ళనైతే మేము ఇక్కడే ఉంచుతాం. అదే ఒకసారి మాట్లాడతాను. హలో అమ్మా, ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నామమ్మా. చెప్పండి మేడం. మీ అమ్మాయి ఇక్కడ ఉంది, మేము పేరు చెప్పట్లేదు, మా డైరెక్టర్ గారు ఆల్రెడీ మీకు ఫోన్లో చెప్పారు కాబట్టి నేమో. అమ్మ, వాళ్ళకి తెలియక ఒక అబ్బాయిని లవ్ చేసింది మీ అమ్మాయి. ఓ 6 months ఫిజికల్ రిలేషన్ ఉంది. వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో ఉన్న ఇంకో ఫ్రెండ్ ఏం చేశాడంటే అది వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశాడు. మీకు తెలిస్తే ఏమవుతుంది అన్న భయంతో ఆ అమ్మాయి ఏం చేసిందంటే అతనితో కూడా ఒక నైట్ గడపాల్సి వచ్చింది. దాన్ని ఇంకొక ఫ్రెండ్ వీడియో తీసి వాడు కూడా ట్రై చేయడానికి బ్లాక్మెయిల్ చేశాడు. ఈ 2 వీడియోలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలా ఆ అమ్మాయితో పాటు అమ్మాయి పక్కన ఇంకో ఫ్రెండ్ కూడా ఉందమ్మా. ఆ అమ్మాయి కూడా మీకు తెలుసట. ఆ అమ్మాయిని కూడా వీళ్ళ ముగ్గురు కలిపి అట్లాగే ట్రాప్ చేశారు. వీళ్ళు పర్సనల్ వీడియోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇలా చాలామంది ఉండుంటాయి. అక్కడైతే వాళ్ళ ఫోన్స్ ఇవ్వట్లే అబ్బాయిలు. చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారండి. మీ అమ్మాయిల విషయానికి వచ్చేసరికి అమ్మాయి విషయం, మీ అమ్మాయి
చాలా భయపడుతుంది. మీకు చెప్తే ఎట్లా రిసీవ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో. దీనివల్ల మీరు మీ అమ్మాయికి ఏం జరుగుతుందని కొంచెం అన్నా టైం స్పెండ్ చేయకపోవడం వల్ల, ఫ్రీగా ఉండకపోవడం వల్ల వాళ్ళు జీవిత నాశనం అయింది ఇప్పుడు. లీగల్ ప్రాసెస్లోకి వస్తే ఈ ముగ్గురిని మాకు బయటికి పంపించే ఉద్దేశం లేదమ్మా. మీ హస్బెండ్ కానీ మీ అబ్బాయి కూడా ఉన్నారట. మీరేమన్నా వస్తే వీళ్ళ ముగ్గురిని పోలీస్ స్టేషన్కి దగ్గరుండి తీసుకెళ్తారని మా ఉద్దేశం. అమ్మాయి చేత కంప్లైంట్ ఫైల్ చేయిస్తే చాలా మందిని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. అసలు మీరేమనుకుంటున్నారు? ఈ విషయం తెలిసి మీరేమన్నా ఇబ్బంది పడుతున్నారా? మేడం మీరు చెప్పినాక మాకు ఈ విషయం తెలియదు మేడం. అవునమ్మా. మాకు అసలు వీళ్ళు ఏం చెప్పలేదు ఇంట్లో. కనీసం పిల్లలైనా అమ్మ నాకు ఇలా జరుగుతుంది అని చెప్తే మేమేమన్నా చేయగలుగుతాం మేడం. మాకు ఇంతవరకు ఇప్పుడు మీ దాకా వచ్చి మీరు చెప్పినాక మాకు ఇంట్లో ఏ విషయం తెలీదు. మేమేదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాం. పిల్లలు అలాగే కాలేజీలకు వెళ్తారు కదా, చదువుకుంటారు కదా అని చెప్పి ఫ్రీగా వదిలిపెట్టి ఫోన్లు ఇచ్చాం మేడం. సరే అమ్మా, ఇప్పుడైతే ఇది కొంచెం సీరియస్ విషయం. మీరు ఎవరినైనా తీసుకొని వస్తే మేము వీళ్ళ ముగ్గురిని హ్యాండ్ ఓవర్ చేస్తాము, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్దురు. కానీ కంప్లైంట్ ఇచ్చి మీ అమ్మాయిని మీరు కాపాడుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? హలో మేడం, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాం మేడం. అలాగే అమ్మా, మీ హస్బెండ్కి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. మా టీం మీకు అందుబాటులో ఉంటారు. మీ ఆ పిల్లలిద్దరు మీకన్నే ఉంచండి మేడం. అందరినీ ఇక్కడే ఉంచుతామమ్మా, అందరినీ ఇక్కడే ఉంచుతాం. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అది వాళ్ళ పేరెంట్స్ని కూడా కొంచెం పిలిపించండి. అందరినీ కలిపి ఇప్పుడే పోలీస్ స్టేషన్కి పంపిస్తాం మేము. సరేనా? సరే ఓకే అమ్మా, జాగ్రత్త. మీరు టెన్షన్ తీసుకోకండి. సరే మేడం. ఏమ్మా విన్నావు కదా? ఏమనుకుంటారంటే పేరెంట్స్కి తెలిస్తే ఏమనుకుంటారు, ఏం చేస్తారు, కొడతారా, బయటికి పంపిస్తారా అంటే మీ క్యారెక్టర్ ముందు అవి చాలా తక్కువ. క్యారెక్టర్ ఇంపార్టెంట్ కదా, జీవితాలు ఇంపార్టెంట్ కదా, అయిపోతున్నాయి ఇక్కడ. మిమ్మల్ని మీరు ఇక్కడితో ఆపేసుకోవడం కాదు, ఇక్కడికి వచ్చారు మేమేదో క్లియర్ చేసేయడం అవ్వదమ్మా. ఎందుకంటే ఇది రొటీన్గా జరిగే, కామన్గా ఇంకా రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఇది ఇక్కడితో కట్ చేయడం మా వల్ల కాదు. ఇక్కడ ఈ షోలో వీళ్ళ దగ్గర వీడియోలు అలా ఉన్నాయి. అవి సాఫ్ట్వేర్ టెక్నాలజీ వాడి మాత్రమే డిలీట్ చేయాలి. ఇప్పుడు ఫోన్లో డిలీట్ చేస్తే అవ్వదు, ఇక్కడ వరకే డిలీట్ అవుతుంది. వీళ్ళు ఎంతమంది దగ్గర దాచారో మనకు తెలియదు కదా మేడం. ఖచ్చితంగా పోలీసులు మాత్రమే, సైబర్ క్రైమ్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన కేసు అమ్మా ఇది. మీ పేరెంట్స్తో మాట్లాడాము, వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారట. వాళ్ళని ఇక్కడ ఆల్రెడీ ఉంచుతాం మేము హోల్డ్ చేసి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. మిగతాది వాళ్ళు చూసుకుంటారు. లీగల్ ప్రాసెస్కి ఏం కావాలన్నా మేము కూడా అందుబాటులో ఉంటాం అక్కడ. మేడం ఈ కేసులో నేను అసలు వీళ్ళతో అనుకోవట్లేదండి. ఎందుకంటే చాలామంది అమ్మాయిల వీళ్ళ జీవితాలు నాశనం అయి ఉంటాయి వీళ్ళ చేతులు. వీళ్ళు మాట్లాడుతున్న విధానం కానీ వీళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే. మన డైరెక్టర్ గారితో మాట్లాడడం, ఆల్రెడీ ఆయన హోల్డ్ చేసి ఉంచుతానన్నారు వీళ్ళ ముగ్గురిని. వాళ్ళ పేరెంట్స్ రాగానే అందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం. మీరు కూడా బయట ఇక్కడే ఉండండి, మీ పేరెంట్స్ వచ్చి మీతో మాట్లాడతారు, వీళ్ళకి పోలీస్ కంప్లైంట్ అనేది ఇస్తారు. ఇప్పుడే కంప్లైంట్ వెళ్తారు, మాకు 1 hour పడుతుందట. వెళ్ళండి అమ్మా. వీళ్ళ ముగ్గురిని హ్యాండ్ ఓవర్ చేసుకుని పక్కన ఉంచండి అమ్మ. చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా వినండి, అలాగే చెయ్యండి. మళ్ళీ వద్దు అది ఇదని బయటకు వెళ్ళి మైండ్ మార్చుకోవడం లాంటివి మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే మీలాంటి అమ్మాయిలు బయట నిజంగా చాలా మంది సఫర్ అవుతున్నారు. అమ్మ మీరు ఇప్పుడు మీ పేరెంట్స్ చేతుల్లో ఉన్నారు, సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారు, టెన్షన్ పడకండి. మీ ఫేస్లు ఇక్కడ ఎట్లా రివీల్ అవ్వలేదో పోలీస్ స్టేషన్లో కూడా రివీల్ అవ్వు. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. వెళ్ళండి. అక్కడ నుంచోండి, అక్కడ నుంచుందరు కానీ వెళ్ళండి. మేడం అసలు ఎడ్యుకేటెడ్స్ అని పిల్లల్ని ఇట్లా నమ్మి వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియాలండి ఇవి. జైలుకని ఎందుకన్నామంటే పోలీస్ స్టేషన్కి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు. క్రిమినల్స్ గా ఉన్నారండి. పేరెంట్స్ ఏమనుకుంటారు, నా కొడుకులు బాగా వెళ్ళారు, హ్యాపీగా ఉన్నారు, బయట చదువుకుంటున్నారు అనుకుంటారు. వీళ్ళు గోతులు తవ్వేసి ఆడపిల్లల జీవితాలతో ఆడేసుకుంటున్నారు. అండ్ ఇంకోటి పద్దాక ఆడపిల్లని జాగ్రత్తగా పెంచండి, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటారు. మగపిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వడం చిన్నప్పటి నుంచి మీ పెంపకంలో కూడా చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది మగాడ్రా, ఇది ఏమన్నా చేస్తాడు, బయటికి వెళ్తాడు, తిరుగుతాడు, అమ్మ ఇంట్లోనే కూర్చోవాలని చెప్పేసి పేరెంట్స్ ఇలా పెంచడం అనేది మానేయండి. ఫస్ట్ అబ్బాయికి అమ్మాయికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి చిన్నప్పటి నుంచే మీరు పెంచడం అనేది కరెక్ట్గా పెంచితే ఇగో ఇలా దరిద్రుల్లాగా తయారవ్వరు. ఇది నేను పేరెంట్స్ మిస్టేక్ అని కూడా చెప్తాను. ఖచ్చితంగా ఇచ్చేటటువంటి మర్యాద వాళ్ళు నేర్పియలేదు కాబట్టి వాళ్ళు టైం స్పెండ్ చేసి ఆడపిల్లలు ఏం చేస్తున్నారు చూసుకోకపోవటం. ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ టైం స్పెండ్ చేసి అసలు మగపిల్లడు ఎలా తిరుగుతున్నాడు, రూమ్స్ లో ఏం చేస్తున్నాడు, ఎంత క్రైమ్ అండి. వీళ్ళ చెల్లుకో అక్కకో జరిగితే వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి? సో ప్లీజ్ పేరెంట్స్ టైం స్పెండ్ చేసి పిల్లలతో మాట్లాడండి. పిల్లలు మీరు కూడా ఏమి దాచకుండా మళ్ళీ ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాం, ఏ చిన్న విషయమైనా పేరెంట్స్తో డిస్కస్ చేయండి. ఇలా మీరు బాధపడాల్సినటువంటి అవసరమే ఉండదు, అందరూ హ్యాపీగా ఉండొచ్చు అప్పుడు. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.